తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్ల పర్సంటేజ్ పద్ధతికి మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓటీటీల జోరు, తగ్గిన కలెక్షన్స్ మధ్య థియేటర్లను నడపడం తమకు భారంగా మారిందంటూ ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మే 12 అత్యవసరంగా భేటీ అయ్యారు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ గడ్డు కాలాన్ని అధిగమించేందుకు సింగిల్ స్క్రీన్లను బతికించుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తాజాగా అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్సంటేజ్ షేరింగ్ విధానంపై చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఫిక్స్డ్ రెంటల్ పద్ధతి వల్ల ఎగ్జిబిటర్లు నష్టపోవాల్సి వస్తుందంటున్నారు ఎగ్జిబిటర్లు. పాత అద్దె పద్ధతికి స్వస్తి పలికి కొత్త రెవెన్యూ మోడల్ను తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేవలం అద్దె పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని, కలెక్షన్స్లో పర్సంటేజ్ షేరింగ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్సంటేజ్ విధానం ప్రకారం సినిమా విడుదలైన తొలి వారం వసూళ్లలో 60%, రెండో వారం 50%, మూడో వారం 40% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. అయితే ఈ పర్సంటేజ్ విధానాన్ని 16 మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. థియేటర్లకు ఇంత శాతం ఇవ్వడం సాధ్యం కాదని, ఇది నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణ ఖర్చులు పెరిగిన ఈ టైంలో పర్సంటేజ్ విధానం అమలు చేస్తే నష్టాలు పెరుగుతాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానాలు తప్పడం లేదన్నది థియేటర్ల నుంచి వినిపిస్తున్న మాట. ఈ పర్సంటేజ్ విధానాన్ని 16 మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఒక్కరో నలుగురో కాకుండా అసోసియేషన్ మొత్తం ఒకే తాటిపైకి వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. పంపిణీదారులు, నిర్మాతలతో చర్చించేటప్పుడు ఎగ్జిబిటర్లందరూ ఒకే మాటపై ఉండాలని, అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఓ రూల్ తీసుకురావాలని చూస్తున్నారు.